జర్నలిస్టులో కొత్త రకం జర్నలిస్టులు. కానీ తిరిగి ఎవడైనా మమ్మల్ని అంటే మేము వాడు వీడు అనొచ్చు. టైం ఎప్పుడొస్తుందా అని చెప్పేసి చూస్తాం. యాక్చువల్లీ ఆ పంది కూడా పంది జాతికి చెందిందే. నేను ఔట్ ఆఫ్ పంది జాతి అని అనుకుంటారనమాట. ఇక్కడేంటిదంటే ఆ పంది కూడా నేను పందిని అని మర్చిపోవడం ఇక్కడ ఒక హృదయ విదారకమైన ఘటం అన్నమాట. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఉంటారు, క్రైమ్ కి సంబంధించిన జర్నలిస్టులు ఉంటారు, బ్యూరోకి సంబంధించిన జర్నలిస్టులు కూడా ఉంటారు. కానీ వీళ్ళు కొత్త రకం సనాతన జర్నలిస్టులు. మత ముసుగులో ద్వేషాలను విద్వేషాలను రెచ్చగొట్టే చదువు సంధ్య ఉన్న సిగ్గులేని జర్నలిస్టులు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. ఈ కాలంలో జర్నలిస్టులు అంటే కేవలం వార్తలు చెప్పేవాళ్ళు మాత్రమే అని అనుకున్నాను నేను ఇప్పటి వరకు. కాకపోతే ఏంటిదంటే వేరే జర్నలిస్టులు గానీ ఇన్ఫ్లుయెన్సర్లు గానీ మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, వాళ్ళ బాడీ షేమింగ్ కూడా చేసేవచ్చు. బట్ ఎవరైనా మాత్రం నాకు కౌంటర్ పెట్టారు అనుకోండి, మర్యాదగా ఉండదు. ఏమనుకుంటున్నారు? విజయశాంతిని ఇక్కడ ఐడియా వచ్చిందా? మన అక్క గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ రిఫైన్డ్ బత్తాయి అక్క. నేను ఇలాగే మాట్లాడతా. నువ్వు జర్నలిస్ట్వి కాదు, మతాన్ని అడ్డుపెట్టి బతుకుతున్న దిక్కు దివాణం లేని ఒక మత పిచ్చి పట్టిన దానివి నువ్వు మాట్లాడతావు జర్నలిజం గురించి. ఇక్కడ నీకు ఒక సజెషన్ ఇస్తున్నాను, వినుకో అమ్మా. రిఫైన్డ్ బత్తాయి అక్క, వీడియోలు పూర్తిగా చూపించి మాట్లాడడం నేర్చుకో. ఎందుకంటే నీకు ఏదైతే అవసరమో అక్కడ వరకే క్లిప్పింగ్ చేసేసి చూపిస్తే తర్వాత అందరి ముందు షేమ్ అయ్యేది నువ్వే. వాడు ఫుల్ వీడియో చూసాడనుకో, నీకు ఫుల్ గా నోట్లో లడ్డు పెడతాడనమాట. గ్యాప్ ఇచ్చానని చెప్పేసి కోపం వచ్చిందా, మరి ఆ గ్యాప్లు నువ్వు కూడా ఇవ్వకూడదు కదా. నిజాలు మాట్లాడదాం మనం, ఒకరి మీద ఒకరు పడి ఏడవద్దు, నిజాలు మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు నీకు టైం వచ్చింది కాబట్టి ఎన్ని మాటలైనా మాట్లాడతావు, ఎన్ని కూతలైనా కూస్తావు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా నీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి. గుర్తొచ్చిందా? ఎవరు? రావణ్ణి లోపలేసిన వాళ్ళంతా సపోర్ట్ ఉన్నారు కాబట్టి మన ఇష్టం, మనం ఆడిందే ఆట పాడిందే పాట, మనం ఎన్నైనా మాట్లాడవచ్చు. వాడనొచ్చు, వీడనొచ్చు, లారీ అద్దాలు పెట్టుకుంటాడు అనొచ్చు, ఆయన బాడీ అతని బాడీని షేమ్ చేసేవచ్చు, పందులు అనొచ్చు, ఊర పందులు అనొచ్చు, గుంపు పందులు అనొచ్చు. మరి ఏ రకం పంది మనము? మనం కూడా అదే జర్నలిస్ట్ గ్యాంగ్ కదా, మనం కూడా అదే మీడియా గ్యాంగ్ కదా, కాదా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అనగనగా కొన్ని పందులు ఉన్నాయన్నమాట. ఓకే, ఆ పందులన్నీ చాలా కలిసిమెలిసి ఉన్నాయి. కాకపోతే అందులో నుంచి ఒక పంది పిల్లని ఒకళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, అడాప్ట్ చేసుకున్న తర్వాత పాపం దానికి సపరేట్గా ఒక షవరు అండ్ సపరేట్ రూమ్ కానివ్వండి, దాని ఫుడ్ కానివ్వండి, ఒక రాజ్యభోగం వెలగబెడుతుంది అనమాట. యాక్చువల్ అది పందే, కాకపోతే రాజభోగం వెలగబెడుతుంది. చాలా మంది సపోర్ట్ ఉన్నారు కదండి, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నారు కాబట్టి రాజభోగం వెలగబడుతుంది అనమాట. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ పంది పిల్లని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొస్తే ఏదైతే పందుల గుంపుల నుంచి వచ్చిందో ఆ పందులను చూసి చీ ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని అనిందంట. అది ఈ పంది పిల్ల వ్యవహారం అనమాట. మనము ఆ జాతికి సంబంధించిన వాళ్ళమే, కాకపోతే మనకి కొంచెము పేరు పలుకుబడి డబ్బు వచ్చేసరికి వాళ్ళు ఊర పందులు అయ్యారు, నువ్వు ఉన్న పందివి అయ్యావు అనమాట. లైక్ కొంచెం డబ్బున్న పందివి, పేరున్న పందివి, పలుకుబడి ఉన్న పందివి, మతాన్ని అడ్డు పెట్టుకుని బతికే పందివి. సేమ్ నువ్వన్న మాటలే రిపీట్ చేస్తున్నా నేను, సొంత మాటలు ఏం కాదు. గాట్ ఇట్? ఇక ఇంకొకటి ఏమన్నావమ్మా, వీళ్ళకి టెర్రరిస్టులు నక్సల్స్ అంటే ఇష్టము, ఆర్మీ అండ్ జవాన్లు అంటే చిన్న చూప. ఎవరేమన్నారు? ఆ జర్నలిస్ట్ గురించే కదా మాట్లాడేవి. ఫుల్గా చూసి ఏడువు ఫస్ట్, ఆ వీడియోస్ ఫుల్గా చూసి ఏడువు. దానిలో ఏం మాట్లాడారు? మన దేశంలో పుట్టిన వాళ్ళని ఈ ఎవడైతే మతాలను అడ్డు పెట్టుకొని దేశ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారో వాళ్ళు తిరిగి మన వాళ్ళనే మన మీదకి వెపన్స్ గా తయారవుతున్నారు, వీళ్ళ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దానిలో ఏం తప్పు అనిపించింది నీకు? దానిలో ఏం తప్పు అనిపించింది? నీతి సూక్తులు వల్లిస్తున్నాం ఏంటిది? నా భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకున్న ఎవరికని ఇదే గతి పడుతుంది. బాబు భలే ఉన్నాయమ్మా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, చూడలేక చచ్చిపోయావు. ఓకే, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నోట్లో లడ్డు తింటున్నావా? లడ్డు కావాలన్న ఆయన ఇంకో లడ్డు. మనము విమర్శిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని సమానంగా విమర్శిద్దాం. వాడు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, ఉన్నోడా, లేనోడా, రాజకీయ నాయకుడా, లేకపోతే ఇంకొకడా కాదు. తప్పు చేసిన వాడిని తప్పు చేస్తున్నట్టే విమర్శిద్దాం. నీ విమర్శలో నాకు 2 డైమెన్షన్ కనిపిస్తుంది అనమాట. మనకి ఫిజిక్స్ లో ఉంటుంది కదా 2 డైమెన్షన్. వేరే మతమోడ తప్పు చేస్తే అసలు లావా బయటికి పొంగిపోతుంది, ఉగ్ర రూపం దాల్చేస్తావు, అమ్మవారి ఉగ్ర రూపం. వాడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు, బాబోయ్ ఆ టోన్ కూడా బేస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అదే
మనవాడు మనవాడు చేస్తే అలా చేశారంట. ఇలాంటి వాళ్ళకి అసలు పుట్టగతులు ఉండవు. అవతల వాడికి ఆ తిట్టుల్లా కూడా అనిపించవు, వినిపించవు. అంత స్మూత్ గా తిడతావన్నమాట. అదే 2 డైమెన్షన్. గుర్తొచ్చినాయా వీడియోస్? గుర్తొచ్చినాయా? ఇంకొకటి ద్రౌపదిని చీరలాగుతున్నారు, ఇదేనా మీ మతం? అక్కడ వరకు వీడియో క్లిప్ ప్లే చేస్తావు ఎందుకు? కంప్లీట్ గా ప్లే చేయాలి కదా. ఆ రావణ్ ఆ మాటలో ఏ దరిద్రుడి గురించి అన్నాడు? ఆ దరిద్రుడి గురించి ఎప్పుడైనా మాట్లాడావా? అప్పుడు నోట్లో లడ్డు తింటున్నావా? బాగుందా? వాడి గురించి మాట్లాడడానికి ఏమైంది నీ నోరు? బయటికి రాలే, గొంతులో నుంచి బయటికి రాలే. ఆ వీధి కుక్క గురించి, ఆ వీధి కుక్క ఒక మతాన్ని పట్టుకుని వాళ్ళ అమ్మల్ని పట్టుకుని మా వాళ్ళకే కన్నారు అని అన్నప్పుడు నోట్లో లడ్డు పెట్టుకున్నావా? ఏం తింటున్నావు? మనవాడనా? కాషాయ జెండా కప్పుకున్నాడనా? ఆ జెండాకి ఇంకొక జెండా కాపలా కాస్తుందనా? అదే నీ చుట్టూ ఒక కాషాయ రంగు వస్త్రం కాపలాగా ఉంది, వాళ్ళనా? మాట్లాడవా వాళ్ళ గురించి? పాస్టర్స్ గురించి, మౌలానాస్ గురించి మనం ఎంత రేంజ్ లో మాట్లాడతాం. మరి వీళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చేటప్పటికి వాయిస్ లో బేస్ ఏంటి అంత తగ్గిపోతుంది? ఎందుకని? ఇంకొకటి, కొంతమందిని విమర్శిస్తూ వచ్చావన్నమాట ఆ వీడియోలోను. అక్కడ ఏంటిదంటే క్లారిటీ ఇవ్వు ఫస్ట్. వాళ్ళు మాట్లాడింది కంప్లీట్ గా క్లారిటీ ఇవ్వు. ఉమర్ ఖలీద్ని అరెస్ట్ చేశారు, కాశ్మీర్ వేర్పాటు వాదం అని చెప్పేసి నువ్వు స్టాంప్ వేసేస్తున్నావు. బట్ ఇప్పటి వరకు కూడా ఉపా కేసు కింద అరెస్ట్ చేసిన ఉమర్ ఖలీద్ని నేరం అనేది ఇంకా ఈ నేరం చేశాడు అని చెప్పేసి అతనికి ఏమి స్టాంప్ వేసేలేదు కదా, అండర్ ట్రయల్ లోనే ఉన్నాడు కదా. మరి ఆ మాట ఎందుకు చెప్పవు? నిజాలు తెలిసిపోతాయన్నా. క్షేమని అవ్వట్లేదా నువ్వు? రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావు తెలుసా నువ్వు అండ్ మా స్వీటీ అక్కాయ్. మీ ఇద్దరికి ఏంటిదంటే మన కాషాయ కండువా కప్పేసుకుని హిందూ మతం అనే గొప్ప మతం ముసుగులో దూరిపోయి ఇష్టం వచ్చినట్టు దుర్మార్గపు పనులు చేయడము, పైగా మతాల మధ్య చిచ్చులు పెట్టడం మీరే పెడతారు. పైగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పరమ పవిత్రమైన మాటలు మాట్లాడతారు. మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళని క్షమించకూడదు, దేశం నుంచి తరిమేయాలంటే ఫస్ట్ నిన్ను మీ అక్కని తరిమేయాలన్నమాట. అప్పుడు దరిద్రం వదిలిపోతుంది, మీడియాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మాట్లాడడానికి నోట్లో వద్దులే, అస్తమానం నోట్లో అంటే నాకే గలీజ్గా అనిపిస్తుంది. నోరు రాదు మీకు, మాట్లాడొద్దు వాటి గురించి. ఇంకొకటి, ఎవరైతే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులున్నాయో లేకపోతే వాళ్ళకు మాత్రమే సంబంధించి వాళ్ళకు అనుగుణంగా చేస్తున్న పనులు ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడే పనులు లేవు అని చెప్పేసి ఎవరైనా విమర్శిస్తే మాత్రం అప్పుడు మనం కత్తి దూసుకుని వచ్చేద్దాం అనమాట, కాషారంగం కప్పుకొని. అదే ఇందాక పందిపిల్ల కథ చెప్పాను కదమ్మా. ఇంకొకటి ఏంటంటే ఆ పందిపిల్ల మిగతా పందుల్ని చూసి హువారి అని అడిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేసరికి పక్కన మురుగ్గు ఉంటుంది అనమాట. ఎంతైనా ఒరిజినల్ క్యారెక్టర్ ఎంత దాచుకోగలం లోపల. సో ఆ మురుగుంటను చూడగానే తుప్పుక్కున మురుగుంటలోకి దూకేసింది. అప్పుడు ఎవరు మురికిలో దొరలే పందులు? మంచి పందులు ఎవరు? అప్పుడు శుభ్రంగా ఉన్న పందులు ఎవరు? ఈ మురికిలో దూకిన ఉన్నతమైన పందిపిల్ల, లేకపోతే నార్మల్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న పందులా? క్లారిటీ వచ్చిందా? మారు ఇకనైనా. స్టార్టింగ్ లో నిన్ను చాలా అభిమానించేదాన్ని అన్నట్టు, వార్తలు మంచిగా చెప్తుంది ఉన్నది ఉన్నట్టు. రోజు రోజుకి ఏమవుతుంది నీకు? ఆ మతోన్మదం అనే పురుగు బుర్రను తొలిచేస్తుందా నీకు? పొద్దుట్లేస్తే వాళ్ళ మీద పడి ఏడవడమే. నిజాలు చెప్పొద్దు మనము. ఇంకొకటి, ఆ నిజాలు చెప్పే దానిలో కూడా సగం క్లిప్స్ అనమాట. ఏది? వాళ్ళు ఏదైతే కొంచెము కాంట్రవర్షియల్ గా మాట్లాడారో అది మాత్రమే తీసుకుందాం. రావణ్ ఆ ద్రౌపది గురించి మాట్లాడినప్పుడు చివర ఏ మాట మాట్లాడాడు? ఒరే, ఇది మా రామాయణంలో ఉందని చెప్పేసి నువ్వు చెప్పే ధైర్యం ఉందా? వేరే మతాల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావురా రాధా మనోహర్ దాస్ అని చెప్పేసి రాధా మనోహర్ దాస్ ఉద్దేశించి అన్నాడు. మరి కంప్లీట్ క్లిప్ ఎందుకు ప్లే చేయవు నువ్వు? నిజాలు బయటపడిపోతాయనా? మన పంది స్వరూపం బయటపడిపోతుందనా? ఓకేనా? ఇంకొకటి ఏమన్నా అంటే పందులు మురుగుంట్లో వచ్చి బాగా అలికిపెట్టిన ముగ్గులోకి ఆ పెంట చిమ్ముతాయని అంటారు. ముగ్గుల్లో పాడు చేసేది పందులు కాదమ్మా, ఊర కుక్కలు. ఆ కుక్కలకి ఏంటిదంటే కొంచెం నీట్గా ఉంటే మాత్రం వచ్చి పెంట చేసేయాలన్నమాట. ఓకే, ఈ సొసైటీ అనేది ప్రస్తుతానికి కొంచెం బాగుంది, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు అనుకున్న టైంలోనూ మీలాంటి మత ఛాందస్సవాదులు మేమే ధర్మకర్తలమని బయలుదేరుతున్న దరిద్రులందరూ ఈ ఊర కుక్కల్లాగా తయారయ్యి మంచిగా అలికిపెట్టిన భారతదేశంలోను, మంచిగా అలికిపెట్టిన ప్రతి ఇంట్లోనూ మీరందరూ కలిసి ఇలాంటి గొడవలనే పెడుతున్నారు. మీకు మించిన ఊర పందులు ఎవరన్నా ఉంటారా? ఓకే, బాడీ షేమింగ్ చేయట్లేదు నేను, జస్ట్ నువ్వు అన్నమాటే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటిదంటే కొన్ని వీడియోస్ లోను బాడీ షేమింగ్ చేస్తారా, ఎవరిదైనా బాడీ షేమింగ్ చేస్తే అది ఎంత తప్పు అని అన్నావు నువ్వే. మరి లారీ కళ్ళద్దాలు ఆడు మోకమేళం ఉంటుందో చూసారా, ఈ ఊర పందులు, ఇది బాడీ షేమింగ్ కాదా?
ఇక్కడ నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఈవిడ నీతులు చెప్తారంతే, పాటించరు. ఒకవేళ ఆ నీతులు పాటించకపోయినా సరే, ఆ నీతులు పాటించకపోవడం అనేది మా ధర్మములో ఉన్న గొప్పతనం అని చెప్పేసి మళ్ళీ ఇంకొక స్టోరీ వెళ్తారనమాట. సిగ్గనేది అనిపించట్లేదు మీకు, నిజంగా సిగ్గనేది అనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు నీకు ఏంటంటే ఇంకా ఏం చెప్పాలంటే నీ టైం నడుస్తుంది అనమాట. అప్పుడు ఏదో అన్నాడు కాబట్టి ఇప్పుడు నీకు టైం నడుస్తుంది కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు ఇంకొక 4 రోజులు 5 రోజులు ఇదే వీడియోస్ చేసుకుంటూ బతికే. ఇక నీ వ్యూవర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అసలు జేజేలు కొట్టేస్తారు. ఇక్కడ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా కనిపించదండి మీ కామెంట్ బాక్స్ లోను. తీసేస్తున్నావా? భయం అవుతుందా? మరి ఎందుకు అంత పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు మనకి? ఆ పందులు ఊర పందులు లాంటి బాడీ షేమింగ్ మాటలు ఎందుకు మనకి? ఎవరైనా బయటవాడు వచ్చి నిన్ను కూడా అదే మాట అంటే ఏం చేస్తావు నువ్వు? కూర్చుని ఏడుస్తావు, గుక్క పెట్టి ఏడుస్తావు అనమాట, మామూలుగా ఏడవ. లేకపోతే మళ్ళీ ఈ కాషాయ రంగు వస్త్రాన్ని ముందు నిలిపేసి దానికి మతం అనే ట్యాగ్ని అడ్డు పెట్టేసి ఆ మతంలో మళ్ళీ నేను మతం తరపున మాట్లాడుతున్నాను కాబట్టి నన్నేదో అన్నారని చెప్పేసి అక్కడ మళ్ళీ కిరికిరి పెట్టేస్తావు అనమాట. ఇదే మన బతుకు. మనం మారొద్దు. అదే బురద గుంటలో పడి అదే బురద గుంటలో మనం పొర్లుతా ఆ బురదని వేరే వాళ్ళ మీదకి చిమ్మేసి మళ్ళీ ఆ బురదని మాకంటిచ్చారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద పడిపోతాం. అలాగే బతికే. ఏం చేస్తాం?